నమస్తే. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతున్నది. మా సుప్రీం చెప్పినట్టు, మా బాస్ చెప్పినట్టు మేము నడుచుకున్నాం. అన్నీ ఆయన చెప్పినట్టుగానే చేసినాం. మునుగోడు బై ఎలక్షన్ అయినా, దుబ్బాక బై ఎలక్షన్ అయినా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకొని వాటిని పట్టుకున్నాం అని లెక్కలతో సహా రాధాకిషన్ రావు చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. సో మరి ఆ సుప్రీం ఎవరు అంటే బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ అని మనం చెప్పక తప్పదు. ఆయనే సుప్రీం ఆ పార్టీకి. సో ఇది కేసీఆర్ నోటీసులు ఇచ్చేదాకా, వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఈ వ్యవహారం వెళ్తుందా, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఆ రిమాండ్ రిపోర్ట్. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలన్నీ వాళ్ళ పేపర్స్లో కూడా వచ్చినాయి. సో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి ఏంటంటే దట్ రాధాకిషన్ రావు ఈజ్ అ వెరీ క్లెవర్ ఫెలో. నాట్ ఓన్లీ క్లెవర్, హీఈస్ అ వెరీ కన్నింగ్ ఫాక్స్. కన్నింగ్ ఫాక్సా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ కాన్షియస్లీ. వెరీ కన్నింగ్ ఫాక్స్ వాడు, ఒక గుంట నక్క. అంటే అసలు యాక్చువల్లీ వాడికి ఏదైతే పదవులు వచ్చినాయో, అంటే అప్ టు డీసీపీ నాన్ క్యాడర్ వరకు, అంటే ఐపీఎస్ ఆఫీసర్ వరకు పోవడము, అంత పెద్ద శాఖలో వాడు డీసీపీ టాస్క్ ఫోర్స్ రావడము, ఇది కేవలం వాడికి దయాలబ్ధంగా వచ్చింది. కేసీఆర్ వాడి మీద దయదలిచి వాడికి ఇచ్చింది. వాడి అర్హతలను బట్టి వాడికి రాలేదు. వాడు కేవలము చెంచాలు కొడుతూ, మచ్చిక చేసుకుంటూ, వేరే వాళ్లకు ఊడిగం చేసుకుంటూ ఆ పదవికి ఎదిగినాడు. కేసీఆర్ ఆ విషయాన్ని గ్రహించదండి. వీడి క్యారెక్టర్లెస్ ఫెలో, వీడికి పదవి ఇవ్వడం తప్పు అని కనుక గ్రహించి ఉంటే చాలా బాగా జరిగేది. ఇవాళ వీడు ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు జనరల్ టెండెన్సీ ఆఫ్ ఏ క్రిమినల్ ఎట్లుంటుందంటే, ఒక అక్యూజ్డ్ ఎట్లుంటుందంటే, హీ విల్ ట్రై టు ఇన్వాల్వ్ ఆల్ అండ్ సన్రీ. అంటే దేశంలో ఉన్న వాళ్ళందరి మీద వాడు ఏదో రకంగా చెప్పి వాళ్ళందరినీ ఇందులోకి గుంజే పక్షంలో కూడా నేరం యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది వాడు చేస్తున్న స్ట్రాటజీగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే అట్లా అని నేను కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, కేసీఆర్కి తెలిసి జరగలేదు, కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ కాలేదని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం అది కాదు. కాకపోతే ఇప్పుడు వీడిచ్చిన ఒక్క స్టేట్మెంట్ బేసిస్ మీదనే కేసీఆర్ని ముట్టుకోవడం అంత సులభం కాదు. ఓకే. ఎందుకంటే ఒక కో-అక్యూజ్డ్ కానీ అప్రూవర్ కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ రిలయబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. దానికి కరాబరేటివ్గా ఉండాలా. ఇప్పుడు వీడు కేసీఆర్ మాకు డైరెక్ట్గా ఇచ్చిన, అంటే ఆయన ఆదేశాల మేరకు, ఆయన సలహాల మేరకు చేసిన అని అన్నాడు. అసలు కేసీఆర్ దరిదాపుల్లోకి వీడు పోగలిగినాడా యాజ్ ఏ డీసీపీ టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఒక మాట. ఓకే. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చుట్టూ అంత ఈజీ కాదు కదా. కేసీఆర్ మొత్తం ఆయన సరౌండింగ్స్ అన్ని సీసీటీవీ ఫుటేజ్లో ఉంటాయి. టాప్ ఆఫీసర్లు ఉంటారు. కేసీఆర్ వీడిని ఒక్కడనైతే కలవడు. కాబట్టి కేసీఆర్ని వీడు కలిసినాడు అనే దానికి మిగతా ఆధారాలు సేకరించాల్సి వస్తుంది. ఆ పర్టికులర్ పీరియడ్ లోపల వీడు ఎన్నిసార్లు ప్రగతి భవన్కి పోయినాడు, లేకపోతే ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఎప్పుడు పోయినాడు, కేసీఆర్తో ఎట్లా మాట్లాడాడు, ఏ యాంగిల్లో మాట్లాడు, ఏ కమ్యూనికేషన్ మెథడ్లో మాట్లాడాడు, వాడు ఫోన్ మాట్లాడా, ఇంకేదైనా మాట్లాడా. Just because this fellow said we cannot reach out to KCR, a former chief minister, అంటే దానికి కరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి. దాన్ని బలపరుస్తూ వీడు చెప్పినది కరెక్టే అని నమ్మదానికి సరిపడేటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఎవిడెన్స్ ఉంటుంది సార్? ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆర్డర్స్ ఇవ్వడం వరకే చేస్తుంది. అదేదో ఫైల్ మీద రాసి సంతకం పెట్టి ఇది నాకు తెలిసి ఉండదు కదా. నాకు తెలిసి అంత ఎదవలాగా కేసీఆర్ ప్రవర్తించాడు. అట్లా జరగదు. అయితే అతను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ అంటారు. అంటే ఎట్లా అంటే మేము ఏం చేస్తే కేసీఆర్కు సంతృప్తి చెందుతుంది, కేసీఆర్ ఇంకా మాకు ఎక్కువ బహుమానాలు ఇస్తాడు, ఇంకా ఎక్కువ మేము ఉన్నతమైన స్థాయికి పోవచ్చు అనేది ఒకటి. కేసీఆర్కు నచ్చిన పనులు రెండు చేసి తమ సొంత పబ్బం వీళ్ళు చాలా పదిగా చేసుకున్నారు. వీళ్ళు కేవలము ఒక్క విధి నిర్వహణలో భాగంగా, లేకపోతే దేశ రక్షణకు, రాష్ట్ర రక్షణకు, రాష్ట్రం లోపల అవినీతి జరగకుండా కాపాడడానికనో, లేకపోతే అరాచక శక్తులు ప్రబలకుండా ఉండడానికనో వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ను వాడలేదు. వీళ్ళు కేవలము కేసీఆర్ని సంతృప్తిపరచడానికి రాజకీయ ప్రత్యర్థులు, సార్ మీ మీద ఇట్లా కుట్ర వన్నుతున్నారు, వీళ్ళు ఇంత బలపడవుతున్నారు సార్, అతి త్వరలో మీ ప్రభుత్వం కూలిపోతుంది సార్ అని అడిగినా అడగకున్నా చెప్పి కేసీఆర్ యొక్క మెప్పును పొంది వ్యవహారాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అదొక్కటే కాదు కదా సార్. ఇప్పుడు ఎవిడెన్స్ మీన్స్ మునుగోడు బై ఎలక్షన్, దుబ్బాక ఎలక్షన్, దాంట్లో పట్టుకున్న డబ్బులు ఎందుకు అక్కడ డబ్బులను పట్టుకోవడానికి రాధాకిషన్ తనకు తానుగా నిర్ణయం తీసుకుంటాడా? అతను తీసుకోడు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది. ఎగ్జాక్ట్లీ. అది కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అగ్రీడ్ విత్ యూ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. యాక్చువల్లీ ఫస్ట్
బయటికి వచ్చినాక రిజైన్ చేసి బయటికి వచ్చినాక మొట్టమొదట చెప్పింది నేనే. ఏమని? పోలీసు వాహనాలలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు చేరవేస్తున్నారు, డబ్బులు వాళ్ళ క్యాండిడేట్స్కి వస్తున్నాయి. ఎన్నికల కంటే ఒక 3-4 నెలల ముందే ఎవరెవరు పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుంది, ఎవరిని చేర్చుకోకుంటే బాగుంటుంది, ఏ వాళ్ళు తన యొక్క ఇన్ఫ్లుయెన్స్కి తల ఒగ్గరు, ఎవరు తనని గట్టిగా ఢీకొంటారో గ్రహించి వాళ్ళ ఆర్థిక మూలాలన్నింటినీ బలహీనపరుస్తూ వచ్చినాడు కేసీఆర్. ఇది కేసీఆర్కు తెలియకుండా. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టిసిపేషన్ ఇన్ ఎ క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుతున్న విషయాలలో నాకు సంబంధించిన చాలా విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు. మియర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ కంప్లిసిటీ. కంప్లిసిటీ ఈజ్ సమ్ పాజిటివ్ యాక్షన్ బై వే ఆఫ్ గివింగ్ సర్టన్ డైరెక్షన్స్. అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ కావాలి కదా. అందులో సెక్షన్ 34 అని పెట్టినారు, ఇది కామన్ ఇంటెన్షన్. తర్వాత కన్స్పిరసీ అని పెట్టినారు. కామన్ ఇంటెన్షన్ ఫాలోడ్ బై సమ్ యాక్షన్, ఫాలోడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ టు ఏ పర్టికులర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నాకు ఒక సలహా ఇచ్చారు, సార్ ఫలానావా నేను నరకాలి సార్ అని నాకు సలహా ఇచ్చినారు అనుకోండి. నరకండి అని నేను మీకు ఏదైనా పాజిటివ్గా సపోర్ట్ చేసినప్పుడు ఐ బికమ్ ఏ కో కాన్స్పిరేటర్ అలాంగ్ విత్ యూ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు ఒక ఫలానా పర్సన్ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఒక పర్సన్ని చంపాలనుకుంటున్నాడు, తన శత్రువునో ఇంకెవరినో. కరెక్ట్. తను ఏం చెప్తాడు? ఒక సుపారీ ఎవరినో మాట్లాడి వాళ్ళని వేసేయండి అంటారు. ఈ సుపారీ దీనికి ఎవిడెన్స్ ఏంది? ఫోన్ కాల్ ఉండదు, ఏముండదు. నో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు సుపారీ ఇచ్చుడే కదా, సుపారీ ఎవరికైతే ఇచ్చినాడో వాడు మెయిన్ వ్యక్తితో ఎప్పుడైనా ఒకసారి చర్చ జరపాలి కదా. ఒక్కసారి ఏదో ఒక స్టేజ్ లో మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉండాలి. ఎక్కడో దగ్గర మీట్ అవుతారు కాదు, ఆ గదే సరిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది వన్ అక్యూజ్ టు అనదర్ అక్యూజ్ అండ్ వన్ అక్యూజ్ టు ది అదర్ కాన్స్పిరేటర్. ఇప్పుడు రాధాకిషన్ రావు కూడా ప్రగతి భవన్ లోకి ఎంటర్ అయిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. ఆ సందర్భాలలో కూడా ఏ సందర్భాలు, ఇప్పుడు అతను అడుగుతాడు కదా, ఇతను డైరెక్ట్గా నువ్వు ఫలానా టైంలో పోయినావు, కేసీఆర్ ఒక్కడిగా ఒంటరిగా అయితే నీకోసం వెయిట్ చేయడు, నువ్వు పోయినప్పుడు ఫలానా వాళ్ళు ఉండేరి, అప్పుడు చెప్పాలి కదా. కేసీఆర్ పోయినప్పుడు ఓన్లీ ప్రభాకర్ రావే ఉన్నాడు, ఓన్లీ కేసీఆరే ఉన్నాడు, అట్లా సాధ్యమవుతుందా? కేసీఆర్ గన్మెన్లో ఇప్పుడు వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈ దశలో కూడా కేసీఆర్కే సపోర్ట్ చేస్తారని లేదు. తర్వాత రెండోది ఏంటంటే వీడు ఒక గుంటనక్క, ఈ రాధాకిషన్ రావు అంటాడు. తప్పించుకోవడానికి వీడు ఎన్ని పచ్చి అబద్ధాలైనా ఆడతాడు. ఒక రకంగా ఏంటంటే అంటే టు టచ్ కేసీఆర్ వన్ హ్యాస్ టు టేక్ మ్యాక్సిమమ్ ప్రికాషన్స్ అనమాట. ఒక విషయం ఎట్లుంటుందంటే ఇన్ అవర్ యాంగ్జైటీ టు టేక్ stringent action against the accused, you cannot punish an innocent person also. You cannot rope in some other person who is not directly linked. For example, నువ్వు కేసులో 20 మందిని పెట్టినావు, అందులో 2 తప్ప మిగతా 18 మందికి ఏం సంబంధం లేదని తేలితే నువ్వు చేసిన ఎంక్వైరీ అంత సర్వనాశనం అవుతుంది కదా. కాబట్టి దాన్ని ఆలోచించి చేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఐఎమ్ షూర్ ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో కొంతవరకు అంటే యాజ్ ఫార్ యాజ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద పర్ఫెక్ట్ వేలో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి కాకుండా ఇతరులు కూడా వీళ్ళ దౌర్జన్యాలతో పీడితులైనారు, ఇబ్బంది పడ్డారు, చాలా సఫర్ అయినారు. వాళ్ళ విషయంలో ఈ ఇన్వెస్టిగేషన్ నత్తనడక నడుస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎవిడెంట్ ఓవర్ హియర్. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, దుద్దిల శ్రీపాదరావు ఉన్నాడు, లేదా మాలాంటి కొంతమంది దోస్ హూ వర్ పార్టిసిపెంట్స్ దేర్. ఫస్ట్ I just only talked about this leakage. ఎందుకంటే when my conversation with the head of the department was leaked out, when that was taped and I was asked questions by the fellow who is likely to suffer, అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అరే ఇదేదో నడుస్తుంది అన్నప్పుడే మాకు ఇంటర్నల్ గా ఈ విషయాలు తెలిసినాయి, వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీతో చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఇందులో ఏంటంటే, సరే మీరు కంప్లీట్ చేయండి, ఎవరెవరు ఇంకా ఇంక్లూడ్ చేయాల్సింది ఇందులో కూడా కేసీఆర్ టర్మ్ లో ఉన్నటువంటి అంటే అప్పటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ అప్పటి కమిషనర్లతో కూడా ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళందరినీ మాట్లాడాలి. ఇప్పుడు రాధాకిషన్ రావు వర్క్ అండర్ కమిషనరేట్. He is not from anybody else. He may not have direct linkage with the Director General of Police. So whether the task force ఏ కమిషనర్ కింద పనిచేస్తుందో ఆ కమిషనర్ should be knowing something or the other. Agree or not? మరి అలా అనుకుంటే అప్పుడున్న డీజీపీని కూడా ఎంక్వైరీ చేయాలా?
అడగాలి, తప్పేముంది. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఆయనకు నాలెడ్జ్ ఉంటే ఆయన హీ విల్ హెల్ప్, he will cooperate with the investigation. Why only DGP? Everybody, even if the principal secretary was involved and DGP was eliminated. అంటే జనరల్ గా ఇందులో ఎట్లా జరిగిందంటే ప్రభాకర్ రావు మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెట్టేసి డీజీపీని నామినల్ గా చేసి పక్కకు పారేసినాడు. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డీజీపీ అండర్ లోనే ఉంటారు కదా ఐజీ. డెఫినెట్లీ వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు బాగా డబ్బున్న ఇంటి ఆడది డబ్బు లేని వాడిని పెళ్లి చేసుకుంటే వీడిని ఒక నామినల్ గా అట్లా ఉన్నావు నువ్వు అట్లా ఉండరా, నీ అమ్మ నీకేముంది, నాకు ఏ అవసరం పడ్డా నువ్వు కాదు కదా చేసేది, నాకు బట్టలు కావాలన్నా మా అమ్మ నాన్నలు వేయాలి, వాళ్ళని వాళ్ళు ఇవ్వాలి, నన్ను ఇద్దరిని సాత్తున్నాడు మా నాయన కాబట్టి నువ్వు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలంటారు. అట్టనే వీళ్ళు అసలు డీజీపీని నామినల్ గా చేసినారు. అంటే ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎనీబడి హియర్, మై ఆబ్జెక్ట్ ఈస్ దట్ ఈ దీంట్లో వీళ్ళు వర్క్ చేసినటువంటి ప్లేసెస్లో ఇతరత్ర వ్యక్తులను కూడా చూడాలా. ఇప్పుడు ఒక్కళ్ళే సఫర్ కాలేదండి ఈ కాన్స్పిరసీలో. ఇట్ వాస్ ఎన్ ఆన్స్లాట్ ఆన్ ది ప్రైవసీ ఆఫ్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. రాజకీయ ప్రత్యర్థులు అందరూ, బిజినెస్లో ఉండేటువంటి టైకూన్స్ అందరూ, తర్వాత వీళ్ళందరినీ కూడా మనం ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళని కనుక్కోవాలా అసలు ఎట్లా జరిగింది ఏంటిది అని చెప్పేసి. చాలా ప్రభుత్వ భూములను కబ్జా పెట్టినప్పుడు, ప్రభుత్వ భూములను గుంజుకున్నప్పుడు వాటన్నిటికీ ఇదే వాడినారు. ఇప్పుడు నా పాయింట్, ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, ఎగ్జాక్ట్ ఆయన వస్తున్నాడు అన్నారు. కట్ చేసిన నేను రాత్రి ఏమంటున్నానంటే లేదు ఆయన క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు అని అన్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు వస్తే ఆయన అప్రూవర్ గా మారితే కేసీఆర్ పేరు చెప్తే కేసీఆర్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, ఆయన ఫ్యామిలీకి కేటీఆర్ ఉన్నా ఇంకెవరు ఉన్నా అని అన్నారు. సో అట్లా ఏమైనా ప్రభాకర్ రావు రాకుండా అక్కడే ఉన్నాడా? అంటే ఈ యాంగిల్ ఏమైనా వీళ్ళు ముందుగానే పసిగట్టి నువ్వు అక్కడే ఉండు రావద్దు అని వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇబ్బందులు పడకుండా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. అంటే కొంత ఒకటి మాత్రమే ఉంటుంది, కొంత డిలే చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు ప్రభాకర్ రావు రాకపోతే, ఇప్పుడు ఇంకా 4 రోజులు అయిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా స్టార్ట్ అవుతుంది, నామినేషన్లు అవి ఇవి అన్నీ జరిగిన తర్వాత ఈ అంశం కొంత తెరమెరుగు అవుతుంది కదా. ఆ తర్వాత దీనికి ఉండాల్సిన వేడి ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే, ఎవడెవడైతే ఈ పోలీస్ ట్యాపింగ్ వల్ల బెనిఫిట్ అయినాలో వాళ్ళలో చాలా మంది వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు మిత్రమా. ఆ విషయం గ్రహించాలి మనము దయచేసి. అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి చేరినా అనుకోండి, చేరిన తర్వాత మరి రేపు ఇంకా దీన్ని ఎక్కువగా శోధిస్తే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళ బాధ్యత కూడా ఉంది అని తేలితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామా? మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నది ఎవరు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, ఇప్పుడు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన పేరు కూడా ఉన్నది. కరెక్ట్. అసలు ఈ పాటికైనా అక్యూజ్డ్ గా ఆయన్ని చేర్చాలి. చేస్తారా? నేమ్ కూడా మెన్షన్ చేసి డైరెక్ట్ చేరుస్తారా? ఇందులో చాలా మంది కేసీఆర్ తో ప్రయాణం చేసేసి కేసీఆర్తో ఈ అరాచకాలలో పాలుపంచుకొని బెనిఫిట్ అయ్యి లాభం పొందిన వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళ అవసరాల కోసం చెప్పి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇది నిష్పక్షపాతంగా జరగాలన్నప్పుడు ఎవరైతే మళ్ళీ కాంగ్రెస్ గూటికి వస్తారో వీళ్ళందరూ కాంగ్రెస్ మీద దయతోనో లేకపోతే ప్రేమతోనో అభిమానంతో రావట్లేదు. ఇట్లాంటి నేరాలు ఘోరాలు చాలా చేసినారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ భవిష్యత్తులో ఏం జరిగినా మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు వచ్చి పార్టీలో చేరుతున్నారు. అర్థమైందా లేదా? కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ మీద కూడా ఒక వేరే రకమైనటువంటి సూపర్విజరీ జ్యూరిడిక్షన్ ఉండాలా. యాక్చువల్లీ ఇట్ ఈస్ టైం. అసలు ఈ ఎంక్వైరీ మీద ఇది ఇక్కడి వాళ్ళనే కాదు కదా, కర్ణాటకకు సంబంధించిన శివకుమార్ను కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేసి ఉంటారు కదా. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అన్ని నిధులు అతనే ప్రొవైడ్ చేస్తున్నాడు, అది ఇది అనేటువంటి ఆరోపణలు వీళ్ళు డ్యూరింగ్ ది ఎలక్షన్స్ చేసినారు శివకుమార్ మీద కానీ లేకపోతే కర్ణాటకకు సంబంధించిన వేరే వాళ్ళ మీద కూడా. సో ఇది ఇంటర్ స్టేట్ వ్యవహారం అయినప్పుడు మన స్టేట్ డిపార్ట్మెంట్ విల్ నాట్ బి ఎడిక్వేట్. సో ఇట్ హ్యాస్ టు గో బిఫోర్ ఎ సెంట్రలైజ్డ్ ఏజెన్సీ. ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ కంట్రోల్. కొంతమంది జవాబుదారీ ఉన్న వాళ్ళను, కొంతమంది నిష్పక్షపాతంగా ఉన్న వాళ్ళను, నిజాయితీ గల వాళ్ళను. కానీ ఏదేమైనా ఎవిడెన్స్ కలెక్షన్ అన్నది కత్తి మీద సామే ఒక రకంగా చెప్పాలండి. ఈ పర్టికులర్ కేసులో కత్తి మీద సామి ఏం లేదు, చిత్తశుద్ధి ఉంటే. హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిర్రు అన్నది కనబడుతున్నది, కానీ అక్కడ వరకే చెప్పన్నారు. కేసీఆర్ ని ఏ రకంగా మనం ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్క విషయం చెప్పన్నారు రఘు. అంటే నేను ఒక 7.5 years పనిచేసినాను. వెరీ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ వర్క్ విత్ ది ఆఫీసర్స్. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ ఉంది, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఉన్నాయి, ద బెస్ట్ క్యారెక్టర్ ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కటే ఏంటంటే రాజకీయ ప్రమేయం ఉండదు.
అదే. ఇందులో తల దూర్చొద్దు. నువ్వు చేసుకునే పనిని నిన్ను చేసుకొనిస్తే, నీకు ఆ ఫ్రీడమ్ ఇస్తే మొత్తం దూద్కు దూద్ పానిక పాని నికాల్కి రక్తే. కాకపోతే నువ్వు మా బామ్మర్దిని ఏమనకు, వాని భావన కొట్టు అంటే మాత్రం కష్టమవుతుంది. ఇట్లా చేయొద్దు. ఇట్లా చేయకుండా రాజకీయ కోణం దీంట్లో చొప్పించద్దు. ఇది నిష్పక్షపాతమైన ఎంక్వైరీ. ఇది వ్యక్తుల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలను హరించింది కాబట్టి దీన్ని పూర్తిగా నిర్ద్వందంగా దీన్ని నిష్పక్షపాతం జరిపిస్తా అనేటువంటి కంకణబద్దులు ఉండాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తున్న దశ లోపల ఇప్పుడు ఈ ప్రభుత్వం పక్షంలో జరుగుతుంది కొంత డౌట్ఫుల్గా ఉంది తెలుసా. ప్రభుత్వ అధినాయకుడే ఏ సందర్భంలో ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడి ఆ సందర్భంలో వ్యవహారాలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రాజకీయ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయాల్లో కావచ్చు, లేదా వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మాట్లాడిన ధోరణి కావచ్చు, ఇదంతా చూస్తే ఈయనకి ఎప్పుడు ఎవడు దోస్తు అవుతాడో ఎప్పుడు ఎవడు శత్రువు అవుతాడో వాడు అయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు డీజీపీకి. ఎగ్జాక్ట్లీ నలుగురు ఐదుగురు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అతన్ని రఘునందన్ రావు ఆయన దుబాక ఎలక్షన్ లో ₹1 దొరికిందన్నది ఆయన ఒకటి రిమాండ్ రిపోర్ట్ లో ఆయనను చెరబట్టలేదా? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? అవును. రఘునందన్ రావుని చెరబట్టారా లేదా? రఘునందన్ రావుని ఏడిపించినారా లేదా? ఆయన బెడ్రూములలో చొచ్చినారా లేదా? ఆయన చిన్న పిల్లలతో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత బాధపడుతూ మాట్లాడారు. సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు, సెంట్రల్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా గ్రహించాల్సి వస్తుంది. అంటే అమిత్ షా మూవ్మెంట్స్ మీద కూడా ఏదైనా వీళ్ళు నిఘా పెట్టారా, ఏదైనా చేసి ఉంటారు. ఎందుకంటే అప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు బిఎల్ సంతోష్ గురించి చాలా నీచంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఎమ్మెల్యేల పోచింగ్ అప్పుడు కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు లేడు, కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ చేసిన లెవెల్లో మాట్లాడినాడు. వీర లెవెల్ హైకోర్టు జడ్జిలకే పంపించినాడు. వాళ్ళు తిట్టిరు. అలా కాదు, అంత ఉంది, ఇంకా తీసేస్తాం, ఇంకా అది చేస్తాం అని అంటే ఏదో 18 పర్వాల మహాభారతాన్ని నేను చదివినా ఓన్లీ మీకు ఆది పర్వం మాత్రమే 4 ముక్కలు చెప్తున్నాను, ఇంకా చాలా ఉంది, ఇంకా బ్రహ్మాండమైన విషయాలు ఇంకా భవిష్యత్తులో నేను మీకు చెప్తా అని అన్నాడు. ఒక వితౌట్ ది నాలెడ్జ్, అసలు ఏ విషయం అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలో ఆ విషయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కాకుండా ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా ఉంది. సో దీన్ని చూసినప్పుడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఐ కెనాట్ రూల్ అవుట్. బట్ ది పాయింట్ ఈస్ రేపు కోర్టు దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ను కరెక్ట్గానే నమ్మి ఇది కరెక్ట్గా ఉంది, సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా ఉంది, నిష్పక్షపాతంగా జరిగింది, ఆ అక్యూజ్డ్కి అన్యాయం జరగలేదు అనే భావన కోర్టుకు రాకుండా శిక్ష కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదా? డెఫినెట్లీ ఉంది. కేంద్రం ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ అనేది చూడాలి. రాజకీయాలలో ఒక విషయం కరాఖండితంగా చెప్పాలి, ఎప్పుడు కూడా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి పౌరుల మీదనే దాడి చెయ్యము, పౌరుల స్వేచ్ఛా స్వతంత్రాలను హరించము, పౌరులు తమ జీవన విధానాన్ని చక్కగా జరుపుకోవాలని మాట్లాడు. ఇంకొక ముఖ్యమైన విషయం రఘు, దిస్ ఐ వాంట్ టు టెల్ ది హోల్ థింగ్. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతుందా లేదా? ప్రభుత్వంలోని ఎవరైనా ఒక పెద్దలు క్లారిఫై చేయాలి, అయ్యా ఇది దుశ్చర్య, ఇది తప్పుడు మార్గము, దీన్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మేము అలాంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడలేదని చెప్పకపోతే ప్రజలలో ఇంకా భయం అట్లనే ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారంటే అరే వాళ్ళు చేసినారు కదా, ఆ ఎక్విప్మెంట్ అయితే ఏం కాలేదు, అదంతా ఖాళీగా ఉంటే ఖాళీగా ఊరుకుంటాడా ఎవడైనా? దాన్ని వాడి ఇప్పుడు తమ ఎందుకంటే కొంతమంది సెలెక్ట్ లీడర్సే కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అయి వస్తున్నారు, చేరుతున్నారు. మరి వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అన్ని గ్రహించారే, వీడైతే మనకు అందుబాటులో ఉన్నాడు, వీడిని ట్రాప్ చేద్దామని వాళ్ళని పిలుస్తున్నారా? ఈ విషయం కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. ఎలక్షన్స్ కి ముందే ఏదైనా జరగవచ్చు అని అంటున్నారు. ఏమో ఇప్పుడు వాళ్ళు అక్కడ లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్, సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇక్కడ ఎవరినైనా ఏమి జరగదు. 5-6 పేజీల తర్వాత అన్ని బ్లాంక్ పేపర్లే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.